9 గంటలకు సమ్మెలో కడప టౌన్లోని జేబీ హాస్పిటల్ పూర్తి ఆర్థో మల్టీ స్పెషాలిటీ సేవలతో పేషెంట్లకు ఆధునిక చికిత్స అందిస్తోంది. డాక్టర్ జహంగీర్ ఆధ్వర్యంలో మైదుకూరు నివాసి చిన్న పేషెంట్ మక్కికి జాయింట్ పైన్ ఆపరేషన్ విజయవంతంగా చేశారు. ఈ ఆపరేషన్ తరహా సాధారణంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై వంటి పెద్ద నగరాల్లోనే జరుగుతుందని డాక్టర్ జహంగీర్ చెప్పారు. ఇలాంటి ఆపరేషన్లు మన జేబీ హాస్పిటల్లోనే జరుగుతున్నాయన్నారు. పేషెంట్లకు నగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. జేబీ హాస్పిటల్ ద్వారా పేషెంట్స్కు ఎటువంటి నగరాలకు వెళ్లకుండా అత్యాధునిక సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ మక్కుల్లో ఎక్స్ట్రా బోన్ ఫామ్ అయిందనమాట. అంటే దాన్ని హెటరోట్రోఫిక్ ఆసిఫికేషన్ అంటాం. ఆసిఫికేషన్ అంటే ఏం కరపడం, హెటరో అంటే మామూలు స్థానంలో కాకుండా వేరే చోట ఏర్పడితే దాన్ని హెటరోట్రోఫిక్ అంటాం. హెటరో అంటే వేరే చోట. ఇప్పుడు ఏమంటే ఈయనకు ఆ ఎముక ఏర్పడి నడవలేక మక్కులు ఒక పొజిషన్లో ఫిక్స్ అయిపోయి దాంతోపాటు బరువు కూడా మోయాలి. బరువు మోసే జాయింట్ ఏదంటే ఎక్కువ మూమెంట్ జాయింట్లు అంటే మక్కులు. సో అక్కడ ఎక్కువ రక్త ప్రసరణ, ప్రతిరోజు ఫ్లో ఎక్కువ ఉండడము, ఎడిమా ఎక్కువ ఉండడం, వాపు ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఆడ ఎక్కువ వెళుతుంది. ఈ మెదడులో ఎప్పుడైతే మీకు ఈ వాపు వస్తుందో జాయింట్లలో ప్రోస్టాగ్లాండిన్ ఇన్హిబిషన్ జరుగుతుంది. అంటే వాపును తగ్గించే గుణం తగ్గిపోతుంది. అక్కడ ఎక్కడైతే వాపును పెంచే గుణం ఉంటుందో అక్కడ కాల్షియం చేరే గుణం ఉంటుంది. సో వాపు వచ్చేసింది మక్కిలో, అప్పుడు కాల్షియం చేరింది అనుకోండి, ఏం కనబడుతుంది. ఇప్పటికీ 2-3 వేలు చేసినాం అనమాట. ఆరోగ్యశ్రీ కింద చేసినాము, పేమెంట్కి చేసినాము, ఇన్సూరెన్స్ చేసినాము. ఈ 2019 తర్వాత నుంచి ఆరోగ్యశ్రీలో కొన్ని పెట్టినారు, కొన్ని పెట్టలేదు. సో అట్లా అవి చేసినాం. సో టోటల్గా 2000 పైన చేసినాం. సో దాంట్లో మళ్ళీ 4 రకాలు వస్తాయి. సిమెంటెడ్, హైబ్రిడ్, రివర్స్ హైబ్రిడ్, అన్సిమెంటెడ్ అని వస్తాయన్నమాట. తర్వాత ట్యూమర్